క్యామియో ఉంటేనే విజిల్స్ వస్తామమ్మా థియేటర్ లో. ఫుల్ లెంత్ మేము ఉన్నాం, మాకేమైనా వచ్చినాయా? ఆంటోనీ నడిచినప్పుడు వచ్చింది మా విజిల్స్. సో ఆ విజిల్స్ కైనా ఆ విజిల్స్ కైనా మామకి వంశాన్ని ఇచ్చిన 116 ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యామమ్మ. దానికి ఎక్స్ట్రా 116 కోట్ల లాక్స్ కాదు రూపాయిస్. డేవిడ్ వార్నర్ ని తెచ్చారు. డేవిడ్ వార్నర్ ని తెచ్చారు. కరెక్ట్. ఆ దింపారు. ఆయనకు ఒక 2-3 కోట్లు వాట్ ఎవర్ ఇచ్చారు. నెక్స్ట్ టైం మనకి ఎట్లా ఇస్తారు? పైసలు ఉంది, పైసలు నాట్ అ ప్రాబ్లం, మీరు ఇస్తారు. సూపర్ మామ. ఈసారి నన్ను ఎండకెళ్ళి దింపుతారు. హెలికాప్టర్ చూద్దాం, ఇంకేమన్నా ఇంకా పైకి వెళ్ళి దింపాలి. స్కై డైవింగ్ చేపిద్దాం. స్కై డైవింగ్ రాకెట్ సెట్ చేద్దాం. లేదు మామ ఏమన్నా మంచిగా అది ఉంటుంది చూడ, రంగుల రాటం, జైంట్ వీల్ లో నుంచి మామ దూకుతూ వితౌట్ రోప్స్ కామెడీ చేసుకుందాం. యాక్షన్ వద్దు, హెలికాప్టర్ దింపుదామా? ఓకే. అయినా పుష్పాలు కూడా చేసేసాడు మామ. తెలియని కేమియో అటు వచ్చిపోతా కాదు మామ, మొత్తానికి ఒక చిన్న ఆఫర్ అయితే ఉంది. భీమ్స్ అన్న కిడ్నాప్ చేసేసి నువ్వు భీమ్స్ అన్న ప్లేస్ లో పోయి చిరంజీవి గారికి మ్యూజిక్ చేసే అవకాశం ఉంది నీకు. మ్యూజిక్ ఆయనతో చెప్పిందాం, కిడ్నాప్ చేసి అడ్వాన్స్ మనం తీసుకో. అడ్వాన్స్ మాత్రం మామ డబ్బులు తీసుకోవడానికి అప్పుడు అదే అందాం అనుకున్నా. పర్లేదు సార్ అనుకోండి, మీ నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ ఇచ్చేయండి నాకు. అడ్వాన్స్ మాత్రం నాకు ఇవ్వండి, మ్యూజిక్ మాత్రం పాపం వెంకన్న